హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం చుట్టూ ఇప్పుడు పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ ఉండే ల్యాబ్ లో మంటలు చెలరేగడంపై విపక్షాలు అగ్ని మీద గుగ్గిలమైపోతున్నాయి. అగ్ని ప్రమాదంపై మాకెందుకో డౌట్ కొడుతోంది అని బీజేపీ అంటుంటే, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు ఉండడం వల్లే ప్రమాదం జరిగుండొచ్చని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ అది ఫైర్ యాక్సిడెంటా, ప్లానింగ్ యాక్సిడెంటా? అధికారులు ఏం తేల్చారు? హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో సీజ్ చేసిన ఎవిడెన్స్ తో పాటు కంప్యూటర్లు కాలిపోయాయి. సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు దగ్ధమైనట్టుగా అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదంపై జరుగుతున్న రాజకీయం మరింత హీట్ పెంచుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో చెలరేగిన మంటల్లో కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు మాయమై ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డులను మాయం చేయడానికే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చంటున్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ లాంటి కల్పిత కేసుల్లో సాక్ష్యాల కొరతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగమై ఉండొచ్చని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అటు ప్రజలు కూడా డౌట్లు రైజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. వెంటనే ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉంది. విపక్షాల తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఫోరెన్సిక్ ల్యాబ్ కేంద్రం పరిధిలో ఉంటుందన్న కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అగ్ని ప్రమాదాన్ని రేవంత్ పై నెట్టే ప్రయత్నం చేయొద్దన్నారు అద్దంకి. మీకు బీజేపీతో ఉన్న సాన్నిధ్యంతో దాన్ని అగ్ని ప్రమాదం చేసిన గతంలో మాదిరిగా వీడియో టేపులు, ఆడియో టేపులు ఇవన్నీ కూడా ఒక స్పెషల్ పరికరాలతో చేసి దగ్ధం చేసి మూసిలో పారేసినట్టు ఇప్పుడు ఈ దగ్ధం కూడా మీరే ప్లాన్ చేసి మళ్ళీ అది రేవంత్ రెడ్డి గారి మీదకి వచ్చేటట్టుగా చేస్తున్నారా ఏంటి అనేది మీరే ముందుగా స్పందిస్తున్నారు. అంటే ఏంటి, దాని వెనుక మీకు ముందే సమాచారం ఉందా, లేకపోతే మీరే దానికి సంబంధించిన ఎవరైనా వారితో చేయించి ప్రయత్నాలు చేస్తుందా అనేది అనుమానం వస్తున్న పరిస్థితి. ఇటు అగ్ని ప్రమాదంపై స్పందించారు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ తో పాటు మొదటి అంతస్తులోని కొంత సామగ్రికి నష్టం వాటిల్లిందని చెప్పారు. చాలా సామగ్రి సురక్షితంగానే ఉందన్నారు. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెల్లడిస్తామన్నారు. మొత్తంగా పొలిటికల్ గా ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, అటు దర్యాప్తులో ఏం తేలుతుందో అన్న ఆసక్తి నెలకొంది.